విజయవాడకు చెందినటువంటి యువత మిస్సింగ్ కేసుని ఛేదించారు పోలీసులు. ఒక యువతి మిస్సింగ్ కేసుని ఎటకేలకి ఛేదించారు పోలీసులు. మిస్సింగ్ పై పవన్ కి గత నెల 22న ఫిర్యాదు చేసింది ఆ యువతి తల్లి. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు జమ్మూలో యువతిని అదుపులోకి తీసుకున్నారు. రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూకు వెళ్లినట్టు గుర్తించారు. 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభించింది. తన కుమార్తె కనిపించడం లేదని గత నెల 22న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసింది భీమవరంకు చెందిన శివకుమారి. అక్కడే సీఐకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు పవన్. దీంతో పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగారు. శివకుమారి నుంచి వివరాలను సేకరించారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్టుగా గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడకు తీసుకొస్తోంది స్పెషల్ టీం. దాదాపు 9 నెలల తర్వాత ఆ యువతి ఆచూకీ లభ్యమైంది. ఇక్కడ ఎవరు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారో, ధైర్యంగా ఉంటారో, సురక్షితంగా ఉంటారో అనిపించుకునేలాగా ఉండాలి. సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడబిడ్డని లెస్ దాన్ 72 అవర్స్లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. అంత కెపాసిటీ ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాను. టు హ్యావ్ అ స్పెషల్ సెల్ ఎస్పెషల్లీ మిస్సింగ్ కేసులకు సంబంధించి. ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతమంది 30,000 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ ఉంటాం, ఇవన్నీ పట్టుకోవడం వచ్చి సమయం పడుతుంది. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం.